అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అసలు తెలివి, ఆలోచన, వివేకం, విజ్ఞత అసొంటి ఏమన్నా అంగట్లో దొరికితే ఓ 2 కిలోలు కొంటవై సీఎం సార్కి ఎక్కియాలి అంటుర్రట బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ ప్రజల ధనంతో కట్టించిన సచివాలయంలో హైకమాండ్ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు సీఎం సారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి కానీ కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలేంది అన్నది తెలంగాణ సమాజానికి అంతుపడతలేదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంగా భావించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దునియా దేశాల నుంచి వచ్చేటోళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర, ఉద్యమ స్ఫూర్తి, అమరుల పోరాటం తెలుసుకునేటట్టు చేయాలనని కేసీఆర్ సార్ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్నది. కానీ అటెంకొచ్చిన ఓట్లల్లా కాంగ్రెస్ సర్కారు గెలిచింది. తెలంగాణ ఆత్మున్నోళ్ళు ఎవ్వలైనా సరే తెలంగాణ ప్రజలకు తల్లసొంటి తల్లి విగ్రహాన్ని మొదలు పెడతారు కానీ మన కాంగ్రెస్ లీడర్ల ఆత్మంతా ఢిల్లీ 10 జన్పత్లనే ఉంటది కదా. అలా గులాంగిరి చెయ్యండి ఇలా పబ్బం గడవదాయి. అలా మెప్పు కోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని మొదలు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండ్రు. జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని గమనించి దాన్ని డైవర్షన్ చేసేందుకు డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతాం అని సచివాలయం జాగా చూసినట్టు వీడియోలు తీయించుకొని మత్పరిచ్చే ఎగురం చేసిండు సీఎం సారు అని అంటున్నారు చాలా మంది. అందుకే మీరు ఇప్పుడు పెట్టినా మేము వచ్చినాక ఖచ్చితంగా తీసేస్తాం ఆ విగ్రహం అని కేటీఆర్ సారు ముందుగాలే చెప్పిండు. నువ్వెవరు తీసేందుకని నోటుకొచ్చిన బూతులతో రెచ్చిపోయిండు సీఎం సారు. అరే ముంగడ చదువుకునే బడి పిల్లలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా బూతులు పోసిండు. మరి భావి భారత పౌరుల ముంగట మాట్లాడే మాటలేనా అవి? సీఎంఏ అంత దిగజారి మాట్లాడితే ఏమనుడు చెప్పుండ్రి. ఈ దేశంలో బహుశా ఇంత కిందికి దిగజారి మాట్లాడే సీఎం ఏ రాష్ట్రంలో ఉండడు కావచ్చని తెలంగాణ పబ్లిక్ అంతా గుస్సా అవుతాండ్రు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేసిన సీఎం సార్కి అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే బాహుబలి సినిమాల దేవసేనను బంధించిన బల్లాల దేవకు ఏం గతి పట్టిందో రేపటి రోజుల్లో ఈ ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా గదే గతి పడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తాండ్రు.